నమస్కారం. అఖిలపక్షం న్యూస్ ఛానల్కి స్వాగతం. చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం చైతన్యపురం గ్రామ ప్రజలు కల్వర్టు నిర్మించాలని 4 అడుగుల సిమెంట్ పైపులు 4 అడుగుల ఎత్తులో అమర్చిన వాటిని తొలగించాలి అని, డ్రైనేజీ నీరు, వరద నీరు చైతన్యపురం గ్రామంలోకి రాకుండా అరికట్టాలని, శాశ్వతంగా కల్వర్టు నిర్మించాలని అఖిలపక్షం న్యూస్ ఛానల్ వారికి ప్రజలు తెలియజేయడం జరిగింది. అనంతరం అక్కడ సమస్యల గురించి ప్రజలు తెలియజేస్తూ చైతన్యపురం వద్ద ఉన్నాము. ఇక్కడ వచ్చి స్థానికులు కల్వర్ట్కి సంబంధించి శాశ్వత పరిష్కారం కావాలని ఇక్కడ సమస్యలకు సంబంధించి వాళ్ళు బ్యానర్లు ఏర్పాటించి ప్రజలు ధర్నా చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి ఇక్కడ సమస్యల గురించి స్థానికులు వారి మాటల్లో ఈ రిపోర్ట్. పెద్దలకి నమస్కారము. మాకు ఈ కాలం ఇది నీళ్ళు పైపులు వేశారండి, అది బాగుండదు. మాకు వారాదిలాగా పోస్తే బాగుంటుందని మా ఉద్దేశము. పైపులు తీసేసి దయచేసి ఏమనుకోకుండా పైపులు తీసేసి మాకు వారాదిలాగా కట్టండి. ఈ వానలు వర్షాలు వస్తే నీళ్ళు ఎగదనేస్తాయి, అందువల్ల మా ప్రాబ్లం అండి అది. మీ సమస్య ఏం చెప్పండి. మా డ్రైనేజ్ ఏం సమస్య, మీరు ఏ పరిష్కారం ఏ విధంగా కలవాటు చేయాలండి. పైపులు వేస్తే పైపులలో నీళ్ళు పోయేది లేదు, మళ్ళీ అది వెనక్కి వచ్చేస్తాయి. ఇళ్ళకంతా 3 రోజులు నీళ్ళు వచ్చేసినాయి మాకు. ఆ నీళ్ళు వచ్చిన వాళ్ళనే మాకు అప్పుడు వారాది గడ కొట్టేసి అప్పుడు చేసినాం. మళ్ళీ అదే పైపులు వేసినారు, అదే పెట్టినారు. ఇప్పుడు మళ్ళీ పైపులు ఒకదాని మీద ఒకదాని పెట్టేసి ఇబ్బంది చేస్తున్నారు. మాకు అమ్మ చేసినామో మళ్ళీ నీళ్ళు వచ్చేస్తాయి, మళ్ళీ ఊరే మునిగిపెట్టుగా ఉంటుంది. కాబట్టి కలవాటు చేస్తే మాకు బాగుంటుంది. అంతే అండి, వర్షాలు వస్తే మునిగిపోయి పనులకు కూడా పోవడానికి ఉండలేదు. మాకు కాలువలకి పైపులు లేకుండా తిరుచానూరు పంచాయతీ గ్రామం చైతన్యపురం అనే గ్రామంలో ఇక్కడ కలవట్టు అంటే బ్రిడ్జి పెద్ద హైట్గా చేసి పైపులు కాకుండా బ్రిడ్జి కట్టేసి వదిలిస్తే బాగుంటుంది. వర్షాకాలాలు వచ్చినాయంటే చాలా వరకు ఇళ్ళకి నీళ్ళు వెళ్తాయని మీ పెద్దలందరూ నిర్ణయించుకొని మనవి చేస్తారని కోరుకుంటున్నాను. చైతన్యపురం గ్రామస్తులకి విజ్ఞప్తి, కాలువ గురించి నీళ్లు ముందుకు వచ్చేస్తున్నాయి, బ్రిడ్జి వేయాలని కోరుకుంటున్నాను. దీని విషయమై సిఈ గారిని కలవాలని 5వ తేదీకి ప్రయత్నిస్తున్నాము. 5వ తేదీ వెళ్తే ఆయన దొరకలేదు, మాకు అవైలబిలిటీ లేదు. కాబట్టి ఇది ముందున్న దానికన్నా పద్మావతిపురం పంచాయతీ లైన్ పైప్ లైన్ పోతుంది, దానికన్నా హైట్ పెట్టినారు. పైపులు కూడా 3 అడుగులు హైటు, దగ్గర 4 అడుగులు హైట్ పెట్టేసారు. వాటర్ ఎరకదంతా ఉంది. ఇప్పుడే చిన్నపాటి వర్షం వచ్చినా వరద ముప్పై ఊర్లో రాకపోకలు పోవడానికి కానీ అన్నిటికీ ఇబ్బందిగా ఉంది. దయచేసి దేవస్థానం వారి చీఫ్ ఇంజనీర్ వారు మాపై నిర్మించి శాశ్వత కల్వర్టు నిర్మించాల్సిందిగా కోరుతున్నాం. దీనిపైన మీరు ఎవరికైనా విన్నపం కానీ ఏమి 5వ తేదీ పోయినాము సార్ని కలవాలి. చీఫ్ ఇంజనీర్ ఎప్పుడు 5వ తారీఖు ఈ నెల 5వ తేదీ చూస్తున్నాము. మేము వెళ్ళినప్పుడైతే సార్ క్యాంపులో ఉండి ఒకరోజు ఒంటిమిట్ట ఒక దగ్గర ఎక్కడెక్కడో వెళ్ళారన్నారు. మళ్ళీ కలవలేదు, అందుకని కలవలేదని మేము ఈ పెట్టాము, ఫ్లెక్సీ పెట్టాము. సో కాంట్రాక్టర్ని అడిగితే మేము వేస్తామన్నారు. ఇంకా దాన్ని కరెక్ట్గా నిర్ణయం లేదు. అయినా కానీ మళ్ళీ మట్టి తోలి సదరం చేస్తున్నారు. చేయమని చెప్పి ఇది హైట్ లేపినారండి. మేము ఇప్పటి నుంచి నీళ్లు ఆర్టీఆర్ నుంచి నీళ్ళు వచ్చినాయి, అప్పుడు ఇబ్బంది. ఇంకా చెప్పిన రోడ్డు లెవెల్ ఎప్పుడు ఏది అప్పుడే చేయాలా మేము చెప్పి చూసినాం. వాళ్ళు హైట్ లేపుతున్నారు సార్, దానికి మాకు ఇబ్బంది. వర్షాకాలం ఇప్పుడు ఎండాకాలం, వర్షాకాలం వస్తే నిండా ఇబ్బంది. 3 రోజులు నేలల్లో ఇంట్లో ఉన్నాం, అది పరిస్థితి. కారులోనే బ్రిడ్జి వస్తుంది, బ్రిడ్జి పెద్ద బ్రిడ్జి వస్తుంది. అట్లా దారి మీద కూడా బ్రిడ్జి మీద దారి మీద కూడా అని చెప్పినా నేను చెప్తే సరే అన్నారు. ఆయన మమ్మల్ని కలవమంటారు, కలిస్తే ఎప్పుడు రాజకీయంగా మాట్లాడుతున్నారు. దాని కాలంలో సుమారుగా ఖర్చు అవుతుందమ్మా. వాళ్ళు పెట్టుబడి పెట్టేవాళ్ళు వాళ్ళు కదా. 5వ తేదీ నేను చూసానమ్మా, తీసిన వాళ్ళు చూసినా నీళ్ళు ఆ పెద్ద బ్రిడ్జి కంటే తప్ప ఈ నీళ్ళు పాలేదు. ఇది పట్టదు. మాకేం కావాలనే